వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చూపించబోయేది పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. బ్లౌజ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కదా, అందుకే డైరెక్ట్ హ్యాండ్సే చూపిస్తా. ఇలా 2 ఫోల్డ్స్ కాకుండా తర్వాత ఇంకో ఫోల్డ్, మొత్తం ఇవి 4 ఫోల్డ్స్. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా కుట్టాను, ఎలా స్టిచ్ చేశాను అనేది. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది వచ్చేసి కటింగ్ వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ నేను చూపిస్తా. హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచులు ఉంది తనది. ఒక 1/2 ఇంచ్ ఏమో కింద కుట్టు కోసం వదిలేసిన. ఇక్కడ చూపిస్తా చూడండి, పైన ఏం వదిలేయట్లేదు. ఇక్కడ నుంచి మనం హ్యాండ్కి ఎలా అయితే క్రాస్గా మార్క్ చేసుకుంటామో అదే విధంగా నేను ఈ 10 ఇంచెస్కి మార్క్ చేశాను. పఫ్ హ్యాండ్స్ కదా, నార్మల్గా అయితే 3 ఇంచెస్ పెడతారు, బట్ నేను 3.5 ఇంచెస్ పెడుతున్నా, అంటే ఖర్చు కోసం కూడా. ఇట్లా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఈ మార్క్ చేసుకున్న ఈ 2 బాక్స్ షేప్లో నేను బాక్స్ వేసేసాను. ఈ విధంగా బాక్స్ వేసిన తర్వాత ఈ బాక్స్ దగ్గర మనం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు ఇట్లా రౌండ్ డ్రా చేసుకోవాలి. దీన్ని కూడా కిందికి రౌండ్ షేప్లో మనం కిందికి అనేది దించుకోవాలి. సో దీని కటింగ్ అనేది అయిపోతుంది. ఇంతే, ఎంతో చాలా ఈజీగా మనం దీన్ని కటింగ్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్సే చూపిస్తున్నా కాబట్టి ఇదే వీడియో కొంచెం సేపు ఆగండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు సంక లోతు కోసం మనం ఇక్కడ నుండి తీసుకోవద్దు, ఇక్కడ నుండి ఇట్లా తీసుకోవద్దు, ఇటు నుంచి ఇటు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ సంక లోతు తీసుకున్న దిక్కు మార్క్, ఇక్కడేమో జాయింట్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన పఫ్ హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తా, అది కూడా చూడండి ఎలా ఉంది అనేది. మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు వచ్చేసి కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్. మనం ఇట్లా ఒరిజినల్ క్లాత్ మీద ఇట్లా లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఈ విధంగా. అదే విధంగా ఇంకొక హ్యాండ్ పెట్టి మనం చెప్పాను నేను చాలాసార్లు కూడా, ఎప్పుడైనా మనం హ్యాండ్స్ అనేది ఆపోజిట్ సైడ్లో వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కూడా ఆపోజిట్ సైడ్ వేస్తున్నా. ఈ విధంగా ఈ 2 హ్యాండ్స్ ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా మనం. కుట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఈ హ్యాండ్స్ దగ్గర, దీన్ని నేను కట్ చేస్తున్నా. ఈ ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా సేమ్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనం దీన్ని రివర్స్ తీసి ఇలా మన నెయిల్ తోటి ఇట్లా గట్టిగా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అనాలి. అన్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా పైనుండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా. ఈ దారం అయితే కూడిపోతుంది.
ఈ విధంగా ఈ హ్యాండ్ కూడా పైన స్టిచ్ చేసుకుంటున్నా. ఈ దారం ఏంది, ఇక్కడ మధ్యలో స్టోన్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో స్టోన్ మీద పడ్డప్పుడల్లా దారం అనేది తెగిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇట్లా లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం. అంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ అనేది నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నా. ఈ సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నా చూడండి. ఇదే విధంగా మనం ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంటే జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువైతే ఇక్కడ నుండి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కుర్చీ స్టార్ట్ చేద్దాం. చూడండి ఇట్లా పెడుతున్నా నేను. ఇప్పుడు ఇటు నుండి పెట్టాము కదా, ఇది ఆపోజిట్ మిడిల్కి వచ్చేసరికి మనం ఆపోజిట్ సైడ్ నుండి కుర్చీ పెట్టుకోవాలి. ఇలా మనం ఆపోజిట్ సైడ్ నుండి పెట్టుకుంటే ఇగో పఫ్ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ వస్తాయి. మనం ఈ హ్యాండ్ మిడిల్లోకి చేసి సేమ్ మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు హ్యాండ్స్, ఇదొక హ్యాండ్, ఇదొకటి. సేమ్ రెండు కూడా ఇది చూడండి, రెండు కూడా పఫ్ హ్యాండ్స్ లాగానే స్టిచ్ చేశాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎలా ఉంది అనేది పఫ్ హ్యాండ్స్ చూపిస్తా. మనం ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.